కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నటుడు, తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. తను ఏ రోజైతే బాబు గారిని పరామర్శకు వచ్చి ఎలాంటి షరతులు లేకుండా ఒప్పుకొని తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తా అని చెప్పుకున్న దగ్గర నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయింది. ఓకే, వారికి వీరికి ఉన్న వ్యత్యాసం ఏంది అని అంటే, వీరు కొంచెం మాస్ ఫాలోయింగ్, బాబు గారు కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉన్నది, మంచి అంటే అభిమానులలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ మంచి ఫాలోయింగ్ ఉన్నది. మొన్న కూడా వారు అక్కడికి వచ్చారు, కొండగట్టు దేవస్థానానికి వచ్చారు, పూజ నిమిత్తం వచ్చేసుకొని కొండగట్టు దేవస్థానానికి కూటమి ప్రభుత్వం కానివ్వండి, సార్ శాంక్షన్ చేసింది కానీ వీరు ప్రపోజల్ పెట్టింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక 35 కోట్లు శాంక్షన్ చేశారు, చాలా బ్రహ్మాండంగా చేశారు. అక్కడ కూడా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సార్ ఆయన ఆంధ్రప్రదేశ్కి. ఉప ముఖ్యమంత్రి ఆయన పనితీరుని ఎలా చూస్తున్నారంటే మీరు? బాగుంది, ఇద్దరిది బాగుంది అంతే తప్ప. ఆయన అంటే 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పెట్టి ఈయన కొత్త కాబట్టి అసలు ఈయన పనితీరు ఎలా ఉందంటే ఉప ముఖ్యమంత్రిగా? వారిది కూడా బాగానే ఉంది, అన్నిట్లకి సొచ్చుకొని వెళ్ళడం చేయడం, ముందుండేసి చేయడం, అన్నిట్లలో ప్రతి దాని ఇష్యూలో కూడా కలిపి చేసుకొని అన్నిటికీ నేను ముందున్నా అని చెప్తా ఉన్నారు వారు కూడా. అంటే జగన్ గారి ప్రభుత్వంలో 5 ఉన్నారు సార్ డిప్యూటీ సీఎంలు, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఒక్కరే ఉన్నారు డిప్యూటీ సీఎం. ఏంటి 5గురికి ఇతనికి ఏమైనా తేడా గమనించారు పనితీరులో కావచ్చు ఏదైనా కానీ? ఏదైనా కూడా సార్, ఇప్పుడు ఏదైనా కూడా సరే ఏదో నలుగురు చేస్తే కొంచెం వెసులుబాటు ఉంటుంది కావచ్చు, కానీ నలుగురు కలిసి 4 పంచుకొని చేసుకునే దానికనంటే ఒక్కడి చేస్తేనే కరెక్ట్ ఉంటుంది. ఏదైనా కూడా అన్నిటి మీద అవగాహన ఉంటుంది. ఎందుకనంటే ఏ పని చేస్తున్నాం ఏ పని చేస్తలేము అనేది నలుగురు 4 విధాలుగా డివైడ్ అయిపోయి చేసుకొని చేస్తే అది దేనికి కానీ కూడా వాస్తవంగా పని చేశారులే మనమేం చేస్తాంలే వారు చూస్తారనే ఉద్దేశంగానే ఉంటుంది. ఏది కానీ ఒకరిపైనే ఉండాలి. పదవి ఇచ్చినందుకు పదవికి న్యాయం చేస్తున్నారా అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి? 100% చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ఎక్కడ కనపడట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. లేదు తన వృత్తి అది. ఫస్ట్ రాజకీయం కాదు తను చేసేది, తన వృత్తి నటన. అంటే మీ ఉద్దేశంలో సార్ చివరిగా ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? ఆయన రెండిట్లలో కూడా సూటబుల్ క్యాండిడేట్. అటు రాజకీయాలు చేసుకుంటే ఎన్టీఆర్ గారు కూడా మా పార్టీ అధినేత కూడా అటు రాజకీయాలు చేసుకుంటా ఇటు సినిమాలు చేసుకుంటా రాజకీయం కూడా చేసిండు. దాని గురించి నో డౌట్. వారి వృత్తి వారిది, ఎవరి వృత్తి వారిది. ఇది చేస్తూ ఉన్నాడు, దీనికి న్యాయం చేస్తున్నాడు, దానికి న్యాయం చేస్తున్నాడు అంతే తప్ప ఇవాళ ఏదో ఇది జరుగుతుంది ఇది దీనికి న్యాయం చేస్తలేడన్న మాత్రం కరెక్ట్ కాదు. వారి పరిధిలో వారు ఏం చేయాలనుకున్నారో వారు అది చేస్తూనే ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి.